ఇక దెందులూరు నియోజకవర్గంలో గొడవలకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. టీడీపీ నేతలు కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఏలూరు జిల్లా వట్లూరులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఇక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కారును వెళ్లనివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని కూడా టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నా కారును వెళ్లనివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని, ఎదురుగా వేరే కారు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారని చింతమనేని అయితే తెలిపారు. ఇక సెక్యూరిటీ పరంగా వాళ్ళు చెప్తున్నా వినిపించుకోలేదని తెలిపారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అభయ చౌదరి దగ్గరుండి కారు అడ్డు పెట్టించారని మండిపడ్డారు. నేను బరస్ట్ అయిన మాట నిజమే. నేనేమి శ్రీరామచంద్రుని అని చెప్పలేదే, మీకు నాకేం తెలియదని చెప్పలేదే. నీవు నా కారు కడ్డం పెట్టి నా డ్రైవర్ మీద, నా గన్మెన్ మీద నీ మనుషులు నీ మంది బలాన్ని వేసుకుని తిరగబడతా ఉంటే మేమేమన్నా చేతగాని దద్దమ్మలమా? మేమేమన్నా గాజులు వేసుకున్నామా? నువ్వు ముండలాగా నువ్వు తిరుగుతూ ఉండి మా మీద తిరగబడే హక్కు మీకు ఎవడిచ్చాడు? ఇది డెమోక్రసీ. నీకు శుభకార్యాలకు వెళ్ళే రైట్ ఉంది, నాకు వెళ్ళే రైట్ ఉంది. నేను వెళ్ళినప్పుడు నా కారు వస్తుంది, మీరు వెళ్ళినప్పుడు మీ కారు వస్తుంది. నేను వెళుతున్నప్పుడు నా కారు కడ్డంగా నీ కారు తీసుకొచ్చి పెట్టి కావాలని నన్ను ఆపటం ఇది భావ్యమా? ఈ విషయాలు అడగలేకపోయారండి మీడియా మిత్రులారా? ఎవరి కారుకి ఎవరు అడ్డం పెట్టారు? ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఏ ఉద్దేశంతో పెట్టారు? మీ యొక్క ఆలోచన విధానం ఏంటి? మీరు ఎవరికి అడ్డం పెట్టదలుచుకున్నారు అక్కడ? అది ఒక శుభకార్యం. తెలుగుదేశం వాళ్ళు వస్తారు, దొంగల పార్టీ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, జన సైనికులు వస్తారు, అన్ని పార్టీలు వస్తారు, వెళతారు. వచ్చినవాడు పెళ్లి పని చూసుకోవాలి,